హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవో ఝాన్సీ ఐసిడిఎస్ అండి. మనకి ఇక్కడ చూసినట్టయితే మాకు జైనవారిగూడెం అంగన్వాడీ సెంటర్లోనండి అంగన్వాడీ టీచర్ గారు ఈరోజు ప్రీ స్కూల్ థీమ్ వచ్చేసి 8 నెంబర్ పరిచయం చేయడం, 8 నెంబర్తో యాక్టివిటీ చేయించాలండి పిల్లలతో. ఇక్కడ మీరు చూసినట్టయితే మా టీచర్ గారు చాలా బాగా చేయించారండి. నేను సెంటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు, చాలా బాగా నచ్చిందనమాట. నేను వెంటనే వీడియో అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, ఏమేమి చేస్తారు అనేది చిన్న చిన్న వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను. రోజు మనం ఏం నేర్చుకుందాం అంటే 8 నెంబర్ గురించి నేర్చుకుందాం. 8 నేర్చుకుందాం, సరేనా? 8 తెలుగులో ఏమంటాం? 8. ఇంగ్లీష్ లో ఏమంటాము? 8. చెప్పండి గట్టిగా. 8. 1 2 చెప్పమను. చెప్పండి ఒకసారి. 1 నుండి 8 వరకు చెప్పండి. 1 చెప్పండి. 10 చెప్పొచ్చా? 10 చెప్పకూడదుగా, మనం 8 నేర్చుకుంటాం కాబట్టి 8. ఓకేనా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. 8 వరకే చెప్పాలి. 8. ఇప్పుడు ఈ క్రేన్స్ ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెడదాం, సరేనా? ఎవరైనా లెక్క పెడతారా? హర్షిత లెక్క పెట్టాలి. హర్షి లెక్క పెట్టి ఇందులో పెట్టమ్మా, డబ్బాలో పెట్టాలి. హర్షిత లెక్క పెట్టు. ఇంగ్లీష్ లో చెప్పు, కింద పెట్టి. ఇంగ్లీష్ లో చెప్పు. 1 2 చెప్పు, కింద పెట్టేసి మొత్తం క్రేన్స్ అన్ని కింద పెట్టుకో. ఇంగ్లీష్ లో చెప్పండి. ఇంకా వేరే వాళ్ళు చెప్పండి అమ్మా. నువ్వు చెప్పు. ఇంగ్లీష్ లో 1 2 3 4 5 6 7 8 రాసుకోవట్లేదు మనం కదా. ఇదే నెంబర్ అమ్మా, ఇదే నెంబరు. ఎంత? 8 నెంబర్ మీద చింతగింజలు పేర్చుదాం, సరేనా? ఎవరు పేర్చుతారు? సరే, అందరూ వరుసగా ఒక్కొక్కళ్ళు పేర్చుదాం, సరేనా? ఇప్పుడు సాన్విక. ఓకే, సాన్వి అయ్యమ్మా. తెలుగులో ఏమంటాము? చూసారు కదండి, పిల్లలైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పటికప్పుడు చెప్పింది అయితే కాదండి. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్